ఇప్పుడు ఈయన వచ్చారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఈజ్ వెరీ సాఫ్ట్ మ్యాన్, అందరూ తెలుసు. పోలీసులో కొంచెం మెతక అధికారి ఆయన కూడా సవాంగ్ గారి జీవితం కళ్ళ ముందు కనపడుతుంటుంది కదా. హీ కెనాట్ గో అవుట్ ఆఫ్ ది పెరిఫరీ ఆఫ్ ది రూల్ పొజిషన్. సిఆర్పిసి దాటి వెళ్ళటానికి లేదు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ దాటి వెళ్తే నువ్వు ఒక సవంగం అవుతావు. ఐఏఎస్ ఆఫీసర్స్ యూ కెనాట్ గో అవుట్ ఆఫ్ యువర్ రూల్ పొజిషన్. వెళ్తే నువ్వు ఒక ఎల్వి సుబ్రహ్మణ్యం, లేక వెళ్తే నువ్వు ఒక ప్రవీణ్ ప్రకాష్, వెళ్తే నువ్వు ఒక అజయ్ కలాం. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. అందుకని చెప్పిన చెవి జోరీగా చెప్పాను, సార్ నాకు ఎంత పోలీస్ అంటే నాకు అభిమానం సార్, మీరన్నా అభిమానం సార్, ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు, ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు, ఎందుకు సార్ తప్పుడు కేసులు ఎందుకు పెడతారు సార్, మీకేం సార్, వేరెవర్ యూ గో యు ఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, మీ డీజీ ర్యాంక్ ఇది అవుతుందంటే ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఎక్కడికి వెళ్తారు? ఆంధ్రప్రదేశ్ డీజీ చేసి వచ్చానంటే సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళినా ఏం గౌరవిస్తారు? ఓహో నువ్వేనా మహానుభావుడు అంటారు, నువ్వేనా ఆ రాష్ట్ర పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టించి వచ్చింది మీరేనా అంటారు. ఎందుకు ఇది? అందుకే మిగతా అధికారులు అందరూ కూడా మీ మీ పరిధిలో చట్టబద్ధంగా రాజ్యాంగ పరంగా రూల్ పొజిషన్ ప్రకారం మీ విధి నిర్వహణ చేయండి. తరతమ భేదాలు వద్దు మీకు, లేకపోతే వీళ్ళలాగా అవుతారు. పాప ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎంతంత ఎగిరెగిరి పడ్డా అండి. నన్ను అన్న అంటాడు తెలుసా అన్నారు, నాతోటి అన్నారు ఒకసారి, సీఎం విల్ కాల్ మీ అన్న. అరే రొంపదగా ఈ అన్న ఎక్కువ కాలం ఉండదా బాబు, అవసరం తీస్తే అన్నని ఇంకేదో ఆ బదులు ఇంకేదో చేరుస్తారు అన్న. అట్లాగా అయింది. ప్రవీణ్ ప్రకాష్ ఎవరన్నా తోట ఐఏఎస్ ఆఫీసర్లను కూడా లెక్క చేయాలి. ఆయన ఏమైంది, మోకాల మీద కూర్చున్నాడు, అయినా ఏమైంది, కోడితే ఢిల్లీలో ఆంధ్ర భవన్లో పడ్డాడు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా తెలియచేస్తూ అధికారులందరూ కూడా వీళ్ళ జీవితాలను ఆదర్శంగా తీసుకొని చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా న్యాయబద్ధంగా చేయండి. ఏ పార్టీ అని కావచ్చు, ఏ ప్రభుత్వం చిరకాలము ఉండదు, శాశ్వతంగా ఉండదు. ఈ రోజున అధికారంలో ఉన్న ప్రభుత్వం రేపు ప్రతిపక్షంలో రావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం అధికారంలోకి రావచ్చు. అప్పుడు మీ గురించి ఆలోచించరా? అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అధికారి ఏ రకంగా వ్యవహరించాడు అని అనుకోరా? ఉలిక్కిపడింది ఈ రోజున రాష్ట్రం అంతా కూడా, ఎస్పెషల్లీ పోలీసు వ్యవస్థ ఉలిక్కిపడింది. నౌ దే ఆర్ టైటింగ్ దేర్ బెల్ట్స్. పోలీసు వర్డ్ ఉపయోగించాను నేను. నౌ ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ది స్టేట్ దే ఆర్ టైటింగ్ అప్ దేర్ బెల్ట్స్. బెల్ట్ గట్టిగా పెట్టుకుంటే 2 ఇంచెస్ తేడా ఉండాలా. 2 ఇంచెస్ ఇట్లా కలిపి పెడితే అప్పుడు అలర్ట్గా ఉంటాడు పోలీస్ ఆఫీసర్. లూజ్గా బెల్ట్ పెట్టుకున్న ఆఫీసర్ని చూడండి, లూజ్గా నడుస్తాడు. 2 అంగుళాలు రూల్ అండి, అది 2 అంగుళాలు ఇట్లా ఉంది కదా, ఇది బెల్ట్ అండి. 2 అంగుళాలు గ్యాప్ ఉండాలా. ఈ గ్యాప్ని టైట్ చేసి పెట్టాలా. టైట్ చేసి పెడితే ఆఫీసర్ అలర్ట్గా ఉంటాడు, స్ట్రైట్గా ఉంటారు. టైట్ చేస్తున్నారు ఇప్పుడు. ఏం అర్థమైంది? సవంగం అన్న దెబ్బకి అందరూ అర్థం, మనం గో బై రూల్ పొజిషన్.